10వ తరగతి పబ్లిక్ పరీక్షలు శ్రీకాకుళం జిల్లాలో ఉపాధ్యాయులకు డియుకు మధ్య చిచ్చురేగే పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇంగ్లీష్ పేపర్లో మాస్ కాపింగ్ అవుతుందని కుప్పిలి మోడల్ స్కూల్తో పాటు జిల్లా పరిషత్ స్కూల్లో 5 విద్యార్థులను డిబార్ చేయడంతో పాటు 14 మంది బోధకులు అదేవిధంగా ఒక బోధనేతర సిబ్బందిని ఉటావును సస్పెండ్ చేసి ఈ పరిణామాలన్నీ ఉపాధ్యాయులందరూ కూడాను ఈ రోజు ఒక శిరోభరంగా మారింది. ఎటువంటి దర్యాప్తు లేకుండా కేవలం మాస్ కాపింగ్ సహకరిస్తున్నారని ఉపాధ్యాయుల్ని సస్పెండ్ చేసిన విషయంపై మాత్రం యావత్ ఉపాధ్యాయులందరూ ఏకమయ్యారు. ఈ రోజు 3 రోజులుగా చేపడుతున్నటువంటి ఈ ఉద్యమాలు మాత్రం జిల్లా యంత్రాంగం పట్టించుకోకపోవడంతో మరింత ఉద్యమాన్ని ఎక్కువచ్చేసే పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాత్రం డిఈఓ సస్పెండ్ చేయాలని కలెక్టరేట్ ధర్నా చేస్తున్నారు. చూస్తే కనుక జిల్లా నలుమూల నుండి ఓవైపు 10th క్లాస్ పబ్లిక్ పరీక్షలు, మరోవైపు ఉద్యమాలతో మాత్రం ఉపాధ్యాయులందరూ ఆ 14 మందికి జరిగిన అన్యాయంపై మాత్రం ఏకతాటి మీద పోరాటం చేస్తున్నారు అనడానికి ఇక్కడ సంఘటితమైనటువంటి ఉపాధ్యాయులందరినీ మనం చూసుకోవచ్చు. వీరందరూ కూడాను అక్కడ మాస్ కాపింగే కనుక జరిగేలాగుంటే సిట్టింగ్ స్క్వాడ్ ఉంటుంది, ఫ్లయింగ్ స్క్వాడ్ ఉంటుంది, ఇంతమంది ఉంటుండగా అక్కడ మాస్ కాపింగ్ ఎలా జరుగుతుంది? మరోవైపు చూస్తే కేవలం 300 మంది విద్యార్థులు అక్కడ పరీక్షలు రాస్తుంటే ఆ 2 పరీక్షా కేంద్రాల్లో సుమారు 14 మంది ఉపాధ్యాయులు ఒక బోధనేతర సిబ్బందిని ఎలా సస్పెండ్ చేస్తారు? ఈ సస్పెన్షన్ వెనక వ్యక్తిగత కక్ష ధోరణి పాటించారా, లేకపోతే ఆ ఉపాధ్యాయులను ఏమైనా టార్గెట్ చేశారన్న పరిణామాలు చూస్తే స్టీరింగ్ కమిటీ ప్రస్తుతం ఏ నిర్ణయాలు తీసుకోబోతుంది? 3 రోజులు కావస్తుంది. మీరు చేస్తున్నటువంటి ఏదైతే పోరాటం ఎక్కడి నుండి ఎటువంటి స్పందన వచ్చే పరిస్థితి ఉంది? 3 రోజులుగా మేము చేస్తున్న ఈ పోరాటం ముందుగా డిఓ అని ఈ అక్రమ సస్పెన్షన్లకు బాధ్యత వహించి ముందుగా ఆయన సస్పెండ్ చేయాలి జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ గారు. అలాగే 15 మందిని సస్పెండ్ చేసి వాళ్ళ యొక్క తప్పేమీ లేకుండా సస్పెండ్ చేసిన డిఓని మళ్ళీ ఆయన పైన ఎంక్వైరీ, శాఖాపరమైన ఎంక్వైరీ చేసి ఆయనకి తగిన విధంగా పనిష్మెంట్ చెప్పి వీళ్ళని వెంటనే రీవోక్ చేసి ఎటువంటి కేసులు లేకుండా వీళ్ళని వెంటనే రీవోక్ చేయాలి. మాస్ కాపింగ్ సహకరిస్తుందని చెప్పి క్రిమినల్ కేసులు కొట్టే పెట్టే పరిస్థితి ఉంది. అసలు క్రిమినల్ కేసులు పెట్టే పరిస్థితి ఉంటుందా ఇందులోనే? మాస్ కాపింగ్ అసలు మాస్ కాపీకి కానీ క్రిమినల్ కేసులు కానీ సంబంధం లేదు. క్రిమినల్ కేసులు పెట్టడానికి ఒక ఉద్యోగి 48 గంటలు జైల్లో ఉంటే ఆ వ్యక్తి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి, లేకుంటే క్రిమినల్ కేసులు పెట్టడానికి లేదు. విద్యా వ్యవస్థలో క్రిమినల్ కేసులు అనేది ఎప్పటి వరకు లేదు. ఈ మహామేధావి చేపట్టిన తొలి ప్రణాళిక ఇది. ఎందుకంటే ఈయనకి దురాశ ఏంటి, ఈయన ఆఫ్టర్ రిటైర్మెంట్ ఈయన ఓఎస్డీగా, కమిషనర్కే ఓఎస్డీగా వెళ్ళిపోదామనే ఒక తప్పుడు ఆలోచనతో ఈయన రాష్ట్రంలో ఒక గొప్ప విలువలు కలిగిన ఒక అత్యుత్తమైన మేధావిగా ఈయన నిదర్శించుకోవడం కోసము, ప్రదర్శించుకోవడం కోసము ఈయన చేపట్టే ఒక దుర్మార్గమైన ప్రణాళిక ఇది. 48 గంటల ముందు అక్కడ కుప్పిలి గ్రామంలో, కుప్పిలి హై స్కూల్లో ఒక తప్పు జరుగుతుందని తెలిస్తే ఖచ్చితంగా దాన్ని నివారించాలే తప్పితే గాని దానికి ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి అక్కడ స్ట్రింగ్ ఆపరేషన్లు చేయాల్సినంత అవసరం లేదు. అక్కడ డిఓలను కానీ సిఎస్ఎల్ని కానీ చేర్పించి వాళ్ళని పిలిపించి వాళ్ళతో మాట్లాడితే సరిపోయిండేది, వాళ్ళు సరిదిద్దితే సరిపోయిండేది. ఈ స్ట్రింగ్ ఆపరేషన్ కేవలం ఆయన యొక్క స్వలాభం కోసము ఆయన దుర్మార్గపు చర్యకు ఒడిగట్టుకున్నాడు. డిఈఓ వ్యక్తిగత కక్షదారులలో భాగంగానే అక్కడ మాస్ కాపింగ్ జరుగుతుందనే విషయం హిందీ పేపర్ రోజు తెలిసినప్పుడు కూడాను ఆ తప్పును సరిదిద్దకుండా ఇంగ్లీష్ పేపర్ రోజు మాత్రం మళ్ళీ రెక్కి నిర్వహించి ఈ రోజు వాళ్ళని అలా మాట వేసి పట్టుకోవడం తీవ్రంగా తప్పుపడుతున్నారు. ప్రస్తుతం చూస్తే కనుక అక్కడ 300 మంది సుమారు విద్యార్థులు రాస్తున్నారు. మొత్తం 14 మంది బోధకులు, అదే బోధన ఒక సిబ్బంది, వీళ్ళందరూ ఒక రూమ్కి ఒక ఇన్విజిలేటర్ ఉంటారు. ఇన్విజిలేటర్ 15 మంది విద్యార్థులు దొరకాలి, కానీ అక్కడ 5 మాత్రం విద్యార్థులు డిబార్ చేశారు, 15 మందిని బాధ్యతలు చేశారు. ఏ విధంగా తీసుకొచ్చి చెప్పారు? ఈ జిల్లా విద్యాశాఖాధికారి ఒక దురుద్దేశంతో మొత్తం ఒక హడావాడి సృష్టించి తెల్లవారి 5 గంటలకు పోలీస్ బెటాలియన్ తెచ్చుకొని మొత్తం ఒక 6 వాహనాలని 6 స్క్వాడ్లను సిద్ధం చేసుకొని ఒక దాడి చేసి ఒక యుద్ధ వాతావరణం తీసుకొచ్చారు. ఇంత పరిణామాలు అక్కడ జరుగుతుంది. ఎగ్జామ్ అక్కడేం అలజడి జరగట్లేదు. పోలీసులను ఆశ్రయించాల్సిన అవసరం ఉంది. ఎవరు లోకల్ పర్సన్స్ ఎవరు అక్కడికి వెళ్ళే పరిస్థితి. విద్యార్థులు పరీక్ష రాస్తారు, ఇన్విజిలేటింగ్ చేస్తారు. పోలీసులు అందులో ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం డిఓకి ఎందుకు వచ్చి ఒక హడావడి సృష్టించి మొత్తం ఏదైనా ఇబ్బంది వస్తే దాన్ని ఎదుర్కొనేదానికి కూడా ఉండొచ్చు, కానీ అక్కడ పరిస్థితి లేదు. మొత్తం 2 సెంటర్లు ఉన్నాయి, ఏ సెంటరు బి సెంటరు. ఆ సెంటర్లో పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం 9:30 లోపే అందరినీ చెక్ చేసి విద్యార్థులను లోపల పంపించారు. ఎటువంటి కాగితాలు దొరకలేదు. మాల్ ప్రాక్టీస్ అంటే
గైడ్లు, పెద్ద ఎత్తున పుస్తకాలు, పెద్ద ఎత్తున స్లిప్పులు ఉండాలా. ఆ విధంగా ఉంటే దాన్ని మాల్ ప్రాక్టీస్ అంటారు. కేవలం ఇన్విజిలేటర్లే IIITలో సీట్ కావాలి, తల్లిదండ్రుల దగ్గర డబ్బులు తీసుకొని అక్కడ పరీక్ష చూసి రాయించే విధంగా చేస్తున్నారని ఆరోపణ డిఓ చేస్తారు. అందులో వాస్తవం ఉంటుంది అనుకుంటున్నాను. తప్పది. అక్కడ గవర్నమెంట్ జిల్లా పరిషత్ హై స్కూల్స్ సరౌండింగ్స్ లో ఉన్న పిల్లలు చాలా పేద పిల్లలు, వాళ్ళు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. ఒక ఉదాహరణ చెప్పాలంటే కుప్పల హై స్కూల్ కి ఒక IIIT సీటే వచ్చింది. ఇంతవరకు అట్లాంటి పరిస్థితి లేదు. వాళ్ళు డబ్బులు ఇచ్చి ఆ విధంగా పరీక్షలు రాసే పరిస్థితి అయితే లేదు. ఇది తప్పుడు ఉద్దేశంతో తను మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం పొందాలనే ఉద్దేశంతో చేసిందే తప్పిస్తే ఇంకోటి కాదు. ఈ 15 మంది ఏమీ తప్పు చేయలేదు. స్లిప్పులు దొరికినవి ఒక 5, అందులో కూడా వీళ్ళు తీసుకువెళ్ళిన వాళ్ళని ఉపయోగించి భయపెట్టి తర్వాత బతిమాలి ఆ కాగితాలు, ఆ సరౌండింగ్స్ లో ఉన్న కాగితాలను తీసుకొని చేయడం జరిగింది. అది కూడా విద్యార్థి సంతకం కానీ ఇన్విజిలేటర్ సంతకం కానీ లేకుండానే అసలు డిపాజిట్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుని నష్టం కలిగించారు. అట్లాంటి వాటి మీద చర్య తీసుకోవాలి, ఆయన్ని సస్పెండ్ చేయాలి. ఈ జిల్లా విద్యాశాఖ గారుగా పనికిరాడని చెప్పేసి ఓ డైట్ లెక్చరర్ గా ఉండి పరీక్ష ఎలా నిర్వహించాలో తెలియని వ్యక్తి ఆయన. పరీక్ష రూముని ప్రశాంతంగా ఉండాలా, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. డిస్టర్బెన్స్ తో మొత్తం ఒక కొత్త వాతావరణంలో 6 వాహనాల్లో వెళ్ళి ఈ మొత్తం జనాల్లో ఏం జరిగిపోతుందో ఇక్కడ అని చెప్పేసి ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించి తీసుకొచ్చిన ఈ తిరుమల చైతన్య గారిని సస్పెండ్ చేయాలా, తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ప్రస్తుతం ఈ పరిణామాలన్నీ శ్రీకాకుళం జిల్లా ఖ్యాతిని పూర్తిగా భ్రష్టు పట్టించే విధంగా ఉందనుకోవచ్చు. తప్పనిసరిగా భ్రష్టు పట్టించారు. జిల్లా విధ్వంసాధికారిగా ఇతను తయారయ్యారు తప్పించి జిల్లా విద్యాశాఖ అధికారిగా లేరు. కాబట్టి ఈ జిల్లాలో ఉపాధ్యాయులు పరువు ప్రతిష్టలు మొత్తము ఇతను దించేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అంశాన్ని మాకు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు అడుగుతున్నారు కదా, కానీ ఇక్కడ జరిగింది కాదు. అతను అదే కోరుకున్నారు. ఈ జిల్లా ఉపాధ్యాయులు పరువు తీయడమే లక్ష్యంగా అతను పనిచేస్తున్నారు తప్పించి చేస్తున్నటువంటి ఈ పోరాటాల విషయంలో ప్రస్తుతం ఆ 15 మందికి న్యాయం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు 3 రోజులు కావస్తా ఉంది. తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. మేము న్యాయం పక్ష పోరాడుతున్నాం కాబట్టి న్యాయం జరుగుతుంది. అందుకే ఈరోజు కలెక్టర్ గారి కార్యాలయం ముందు కూడా ఇది నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. సో ఈరోజు కలెక్టర్ గారు మాకు ఏదైనా మంచి విషయాన్ని అందిస్తారని మేము భావిస్తున్నాం. లేని పక్షంగా ఎల్లుండి మొత్తంగా DEO ఆఫీస్ ముట్టడికి పిలిపించాం. తప్పనిసరిగా DEO ఆఫీస్ ముట్టడి చేస్తాం. కనుక కుప్పిలి మోడల్ స్కూల్లో కావచ్చు, జిల్లా పరిషత్ స్కూల్ జరిగినటువంటి ఈ మాస్ కాపింగ్ విషయంలో ఇన్విజిలేటర్లే దగ్గరుండేది రాపిచ్చారు అన్నటువంటి విషయాన్ని స్పష్టం చేసి వారిపై చర్యలు చేపట్టడం DEO సమర్థం. ఏ విధంగా తీసుకోవచ్చు ఈ మాస్ కాపింగ్? జిల్లా విద్యాశాఖ అధికారి జిల్లాలో ఉండే ఉపాధ్యాయుల మీద చాలా ప్రధానమైన ఆరోపణలు వేయడం జరిగింది. కుప్పిలి మోడల్ స్కూల్ నందు మాస్ కాపింగ్ జరిగిందనేది ఆయన ప్రధాన ఆరోపణ. మాస్ కాపింగ్ అని అంటే అర్థం ఏంటి? ఒక 390 మంది పైబడి విద్యార్థులు ఉన్న చోట వందలాది మంది ఏవైనా అందరూ కలిపి మూకుమ్మడిగా రాస్తే దాన్ని మాస్ కాపింగ్ అని అంటారు. పుస్తకాలు పెట్టి రాయడం కానీ ఇతరత్ర సామగ్రి ఉపయోగించి రాయడం కానీ మొత్తం 391 మందిని జల్లెడ పెట్టి ఈ 6 బృందాలు వెతికితే 5 విద్యార్థుల దగ్గర సంబంధం లేని ప్రశ్నలకి ఏవో కొన్ని కాగితాలు దొరకడం. 5 విద్యార్థులు 5 రూముల్లో దొరికిన కూడా 5 ఇన్విజిలేటర్నే వాళ్ళు ఆయన మీద చర్యలు తీసుకోవాలి. కానీ మొత్తం 14 మంది ఉపాధ్యాయులు ఒక బోధన సిబ్బంది తీసుకున్న కారణం ఈ 5 విద్యార్థులు కూడా అవి రాసిన సమాధానాలు ప్రశ్నాపత్రంలో ఉండే క్వశ్చన్లకు సంబంధించి జవాబులు కాదు. అది ఏమాత్రం పరిశీలించకుండా ఒక డైట్లో ఒక సీనియర్ ప్రిన్సిపల్గా మనోవిజ్ఞాన శాస్త్రం మీద పట్టు కలిగిన ఈ తిరుమల చైతన్య గారు మానసిక స్థితి పూర్తిగా ఆయనది చెడిపోయి విద్యార్థుల మీద చాలా దుర్మార్గంగా ప్రవర్తించి హడావుడి సృష్టించి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో జరిగే ఉద్దేశమే ఉంటే ఆ సెంటర్ మీద ఏమైనా ఆరోపణలు వస్తే సీసీ కెమెరాలు పెట్టడానికి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆ రకంగా సీసీ కెమెరాలు పెట్టాలి, మెన్ పవర్ని పెంచాలి. అటువంటిది ఏది లేకుండా ఉపాధ్యాయుల్ని దోషుల కింద చిత్రీకరించే నేపథ్యంలోనే అక్కడికి వెళ్ళడం కావచ్చు. ఓ 40 నుంచి 50,000 రూపాయలు వసూలు చేశారనేది మరో ఆరోపణ. ఈరోజు ఈ 40,000 50,000 ఖచ్చితంగా ఆయన
నిరూపించాలి. నిరూపించకపోతే జిల్లాలో ఉండే ఉపాధ్యాయులు ఆయన మీద పరువు నష్టం దావా వేస్తారు, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. రెండవది, ఈ 40,000 50,000 ఆయనకి ఏమైనా వాటా సరైన రీతిలో అందలేదా, అందకపోతే ఆ ఆరోపణ చేశాడు అనే దానికి కూడా సమాధానం చెప్పాలి. వెంటనే ఇటువంటి అసత్య వాక్యాలు పలికిన డిఈఓని విధుల నుంచి తప్పించాలి. ఉపాధ్యాయులకి విద్యార్థులకి న్యాయం చేయాలి. అప్పుడు మాత్రమే జిల్లాలో ఒక ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. రేపు విద్యాశాఖ సజావుగా నడిపేందుకు ప్రభుత్వానికి ఒక మంచి పేరు రావాలనంటే ఈ డిఈఓను తక్షణం తప్పించాలి. ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలంటే ఈ డిఈఓను కొనసాగించాలి. ఈ విషయం మీద ప్రభుత్వమే తేల్చుకోవాలని చెప్పి ఉమ్మడి వేదిక తరపున మేము తెలియజేస్తున్నాం. కనుక ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు ఉపాధ్యాయులకి విద్యాశాఖ ఉన్నతాధికారుల మధ్య చిచ్చురేపే ఈ పరిణామాలు శ్రీకాకుళం జిల్లా ఖ్యాతి పూర్తిగా భంగం కలిగే విధంగా ఉందనుకోవచ్చు. ఈ పరిణామాలు శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యాయ లోకం కీర్తి ఈ అగ్ని పరీక్ష ద్వారా మరింత మెరుగుపడుతుంది. ఇటువంటి పరీక్షలు ఎన్నో శ్రీకాకుళం ఉపాధ్యాయ లోకం ఎదుర్కొంది. ఒకరు ఉమ్మేస్తే సూర్యుడి ఉదయం ముందు ఒకరు ఉమ్మేస్తే తిరిగి ఏమవుద్ది, అంతే ఇది కూడా. ఇక్కడ ఒక్క విషయం నేను స్పష్టం చేయదలిచాను. IIIT సీట్ల కోసం 30 నుండి 50,000 అనే తీవ్రమైన ఆరోపణ. అసలు గత 10 సంవత్సరాల చరిత్ర చూడమనండి. కుప్పిలి హై స్కూల్కి IIIT సీట్లు రాలేదు. మోడల్ స్కూల్లో కూడా 1 సంవత్సరం 2, 1 సంవత్సరం 4 ఇలాగే వచ్చాయి. గత సంవత్సరం మాత్రం కొద్దిగా ఎక్కువ వచ్చాయి. ఇంతకన్నా ఎక్కువ జిల్లాలో చాలా స్కూల్స్లో వచ్చాయి. ఆ స్కూల్స్లో ఎక్కడైతే ఎక్కువ వచ్చాయో ఆ ప్రధానోపాధ్యాయులకు ప్రభుత్వం తరపున సత్కారం కూడా చేశారు. కానీ వెలుగులో చూసింది కుప్పిలి హై స్కూల్. ఇంకా మిగతా సెంటర్లో కూడా ఇటువంటి లోపభూయిష్టం జరుగుతుందేమో అనుమానాలు కూడా తలకెట్టే పరిణామాలు చోటు చేసుకుంటాయి. వెలుగులో చూసింది అంటే దానికి నేను అంగీకరించడం లేదు. అక్కడ ఏం వెలుగులో చూసింది? ఫ్లయింగ్ స్క్వాడ్ 9 నుండి 9:30కి తనిఖీ చేసింది, 9:45కి తనిఖీ చేసింది. ఫ్లయింగ్ స్క్వాడ్ క్షుణ్ణంగా తనిఖీ చేసినా స్లిప్పులు దొరకలేదు. ఇది ప్రీ ప్లాన్డ్ కాన్స్పిరెన్సీ బై ద డిఈఓ. ప్రస్తుతం మాత్రం కుప్పిలి హై స్కూల్లో జరిగినటువంటి మాస్ కాపింగ్ విషయంలో డిఈఓ వ్యవహారాన్ని మాత్రం ఉపాధ్యాయులందరూ కూడాను తప్పుపడుతున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారిగా ఉండి ఉపాధ్యాయ వ్యవస్థనే ఈరోజు భ్రష్టు పట్టించే విధంగా వ్యవహరించినట్టు ఆయనపై మాత్రం చట్టపరమైన చర్యలు చేపట్టాలి. సమగ్రమైన దర్యాప్తు నిర్వహించకుండా దుందుడుకు చర్యగా ఈరోజు విద్యార్థులు సస్పెన్షన్, అదేవిధంగా 15 మంది ఉపాధ్యాయులు సస్పెండ్. ఈ 2 పరిణామాలు కూడాను విద్యా వ్యవస్థకు మాత్రం తలదించుకునే పరిణామాలు చోటు చేసుకున్నటువంటి ఇటువంటి డిఈఓను తక్షణమే తొలగించకపోతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఆయన కొనసాగిస్తే మాత్రం ఎట్టి పరిస్థితులను ఆయన సస్పెండ్ చేసినంత వరకు విద్యార్థుల ఉపాధ్యాయుల ఐక్యత ఏంటో అన్నది చూపించి తీరుతామని చెప్పి ఉపాధ్యాయులందరూ హెచ్చరిస్తున్నారు. మరి ఈ విషయంలో జిల్లా యంత్రాంగం చొరవ తీసుకుని ఆ డిఈపై చర్యలు చేపడుతుందా, ఆ విద్యార్థి న్యాయం జరుగుతుందా, సస్పెండ్ అయినటువంటి ఉపాధ్యాయులు మళ్ళీ విధిలో తీసుకుంటారా లేదన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.